పార్టీకి అవకాశం కల్పించడంగా చూడాలి వీళ్ళు పొలిటికల్గా కూడా. అంటే వేసే ప్రతి అడుగుని రాజకీయంగా చూడాలి. ఈ అడుగు వేయటం వలన అవతల పార్టీకి వచ్చేటువంటి మైలేజీ ఏమిటి, బలం ఏమిటి, వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి ఒక పాయింట్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర అనే కార్యక్రమం తీసుకోవడానికి ఒక ప్రాతిపదికని కల్పించింది తెలుగుదేశం పార్టీగానే భావించాల్సి ఉంటుంది. అందుకని మీరు అవతల వాళ్ళకి అస్త్రశస్త్రాలు స్పేస్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. డెఫినెట్గా దీనికి సంబంధించి ఇమ్మీడియట్ ఫస్ట్ దాడి జరిగినప్పుడే కూర్చోబెట్టి మాట్లాడి ఉండాల్సింది. ఒక నెగిటివ్ మాట వచ్చేసింది టీడీపీ నుంచి. అంటే కార్యకర్తలు కొంచెం ఉత్సాహంలో ఉంటారు ఈ టైంలో, ఇంత విజయం చూసి ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లటం సరైందేనా అని చెప్పి 2-3 నాయకులు మాట్లాడారు. ఇది కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి తాలూకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చాలా నెగిటివ్. అంటే అవతల వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం కల్పించింది. ఇవి ఆపుకోవాలి, ఇవి పరిహరించుకోవాలి, ఇవి అయితే ఒకటి అంటే ఈసారి ముఖ్యమంత్రి అయితే కొంచెం సీరియస్గానే ఉన్నారు. నిన్న కూడా ఆయన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఆవిడ అక్కడ టోల్ గేట్ దగ్గర పోలీసులతో వ్యవహరించిన తీరు మీద నేరుగా అడిగారు, ఆయన వివరణ అడిగారు ముఖ్యమంత్రి. సో ఇలాంటివి ఏంటంటే మంత్రుల బాధ్యత పెంచేందుకు పనికొస్తాయి. ఇదివరకు అటువంటి వ్యవస్థ లేదు. అలా జరిగిందా అని వాళ్ళకి స్పెషల్ అప్రిసియేషన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. మినిస్టర్స్కి దాడి చేశారా, ఇంకాస్త ఎక్కువ దాడి చేయండి అన్నట్టు. అంటే వెర్బల్ కావచ్చు సపోర్టు, లేకపోతే మోరల్ సపోర్ట్. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అప్పుడు. పేరుని నాని దగ్గర నుంచి మొదలుపెట్టి గౌరవప్రదంగానే మాట్లాడేవాడు. కొడాలి నాని దగ్గర ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. ఆయన అవతల వాళ్ళని తన టోన్లో మాట్లాడటం ద్వారా చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాడు. అవును, అది ప్రమాదంగా మారింది. పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ పరువు నడి రోడ్డున పెట్టడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాడు కొడాలి నాని. అందుకని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలి. అలాగే హోంమంత్రి గారి నుంచి కూడా కొంచెం దూకుడు ప్రకటనలు వచ్చాయి మొదట్లో, కానీ ఇప్పుడు తగ్గినాయి. బ్యాలెన్స్ అవుతున్నారు. ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి. లోకేష్లో కూడా మార్పు కనిపించింది. అంటే వెరీ ఫస్ట్ డే ఆయన రిజల్ట్స్ వచ్చిన రోజు మంగళగిరిలో ఆయన మైకుల ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ప్రకటనకి నిన్న మాట్లాడినటువంటి సందర్భానికి చాలా మార్పు కనిపించింది. అంటే ఎక్కడో బ్రెయిన్ వాష్ జరుగుతోంది, అంటే తప్పు జరుగుతోంది, మనం కొంచెం కాన్షియస్గా ఉండాలనే అభిప్రాయం నాయకత్వంలో కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అయితే నడుస్తుంది. ఎందుకంటే నాయుడు గారు ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకుందాం, 4సారి అధికారంలోకి వచ్చాం కాబట్టి మంచి పేరు తెచ్చుకుందాం, మంచి చేద్దాం అనే కాంటెక్స్ట్లోనే ఆయన వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా గెలిచిన రోజున వాళ్ళు అనుకుంది ఏంటంటే అప్పటి గెలుపు కాదు, ఫర్దర్గా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలుపు సాధించడానికి ఏం చేయాలి అనేది అనుకున్నారు. అయితే ఈ క్రమంలో అవతల పార్టీని వీకెండ్ చేయడానికి ఏం చేయగలము లాంటి ఐడియాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంత ఇబ్బందులు జరిగినాయి. జనాన్ని కూడా ఇబ్బంది పెట్టారు అందులో భాగంగా. అయితే ఇప్పుడు కూడా అదే అభిప్రాయం. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ గెలుపుని ఎక్స్టెండ్ చేయాలి అనే అభిప్రాయం. ఇంత మ్యాసివ్గా గెలిచినప్పుడు, ఇంత మ్యాసివ్గా జనం మన వెనక నిలబడినప్పుడు దీన్ని 5 ఏళ్లకు పరిమితం చేయటం సబబు కాదు అనే అభిప్రాయం ఉంది కూటమిలో. అందుకోసం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటమో మరొకటో కాదు, మనం నిలబడడానికి ఏం చేయాలంటే అది కూడా అక్కడి నుంచి గుణపాఠం నేర్చుకున్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఈ అనుకూల జడ్జిమెంట్ ఇచ్చారు అనే దానికి సంబంధించి ఒక స్టడీ అయితే జరిగింది టీడీపీలో. టీడీపీ నాయకత్వంలో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క ఆయన అంత శ్రమ పడుతున్నారు కదా సార్. ఇప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు మన ఏం మాట్లాడారు, ఆయన వాలంటీర్ల కన్నా శానిటరీ వర్కర్స్ నయం, పారిశుద్ధ్య కార్మికులు నయం అని. ఆయనేమో కింద మీద పడి ఇమేజ్ బిల్డ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అవును, పార్టీని తిరిగి పునర్నిర్మించడం 74-75 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న కష్టం మీద ఇలా నీళ్లు జల్లే మాటలు రావటం వల్ల పార్టీ కొంచెం ఇబ్బందులు పడదండి. డెఫినెట్గా అంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే ఈ గొడవ జరుగుతోంది ఏపీలో. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి
ఆయనే వాళ్ళు ఉంటారు అని చెప్పాడు ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు. ఉంటారు, వాళ్ళ వేతనాలు పెంపు అలాగే ఇతర సదుపాయాలు